మందరం శంకర్ గారిని కూడా మంత్స్ కంప్లీట్ అయింది. ఈ 2 monthsలో జిల్లాలో ఒకవైపు ఇల్లీగల్ యాక్టివిటీస్పై, రౌడీయిజంపై, మట్కా ప్రతిదాని ఇది గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ వైద్య శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని, ఇక్కడ ఇప్పుడు మనకి ఈసీజీ, నెక్స్ట్ యూరాలజిస్ట్, న్యూరో, బాబాలు మంత్రాలు ఏముండదు. ఎవరైనా వాళ్ళపైన అది వాళ్ళ చేస్తే మంత్రాల నేను తీసుకుంటే నేను మంచి అవుతాను, నేను డాక్టర్ ఇచ్చిన మందు తిన్నాను, అట్లా చేస్తే మళ్ళీ ఇంకా మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో దయచేసి ఈ మంత్రాలు బాబాలతో దూరం ఉండాలి. మీ ఊరికి బాబాలు వచ్చారంటే మీరు త్వరగా 100 డయల్ చేయండి. మన వాళ్ళు వచ్చి ఆ బాబాలకి బయట పంపిస్తాము. ఎందుకంటే ఆ బాబా ఏం చేస్తారు, మళ్ళీ మీకు ఏమైనా ఇదే జడిబుట్టి ఎండలో పెట్టి మీకు ఇచ్చిపోతారు. మీరేంటి పెద్ద మందు ఇచ్చిపోయారు, మళ్ళీ మీరు అదే తింటారు అతను డబ్బులు తీసుకొని మళ్ళీ ఫరార్ అవుతారు. సో దయచేసి ఏమైనా ఇట్లా ఎవరైనా ఈ దీనిపైన డిపెండ్ అవుతున్నారు లేకపోతే నమ్ముతున్నారు అంటే మీరు దూరం ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ సంతోష్ మీరు బండి నడవాలి. ఆ బండి లైసెన్స్ వచ్చిన తర్వాత బండి నడిపించే అప్పుడు మీ దగ్గర హెల్మెట్ ఉండాలి. హెల్మెట్ ఉంటే మీకు ఏం కాదు, ఏమైనా యాక్సిడెంట్ అయితే కూడా ఏం కాదు. ఏమైనా అయితే అంటే లెగ్స్కి అవుతుంది, చేతికి అవుతుంది, ఏమైనా బాడీకి అవుతుంది, బట్ హెడ్కి కాదు. ఒకసారి హెడ్కి దెబ్బ తగ్గింది అంటే మనం ఏమవుతుంది అంటే కోమాలో పోతాం. కోమాలో పోయి మొత్తం మీరు ఏమైనా మొత్తం లైఫ్ సంపాదించారు, మొత్తం అమ్మాలు వస్తుంది. ప్లస్ అతను రిటర్న్ వస్తుందా రాదా, చనిపోతారా, అది కూడా డౌట్ ఉంటుంది. ఈ ఊరిలో ఉదాహరణ ఉన్నారా ఎవరైనా హెల్మెట్ లేకుండా యాక్సిడెంట్ వల్ల చనిపోయారా? ఉన్నారా? ఎవరు లేదు. మీ ఊరిలో లేదు. మేబీ చుట్టుపక్కల మీరు కనుక్కోండి, మీ బంధువులలో ఉంటారు, యాక్సిడెంట్ వల్ల చనిపోయిన చాలా మంది ఉంటారు. ఇప్పుడు మీరు న్యూస్ చదువుతారు, నిన్న బజార్ హత్నూర్ది చదివారా న్యూస్? ఒక అబ్బాయి మర్డర్ అయింది అంటే చదివారా? అందరికీ తెలుసా? ఎన్ని ఉంటుంది ఒక సంవత్సరంలో? ఎన్ని మర్డర్స్ అవుతుంది? ఎన్ని అవుతుంది? బోత్ బజార్ హత్నూర్ కలిపి చేస్తే కూడా 2-3 అవుతుంది, దానికంటే ఎక్కువ కాదు. మీరు యాక్సిడెంట్స్ 3 years నుండి మర్డరే కాలేదు.
మీరు రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయిన డేటా తీస్తే మీరు బజార్ బోధనూరే చూస్తే అట్లీస్ట్ 20-30 మంది ఉంటారు చనిపోయిన వాళ్ళు. ఈజీగా 20-30 తక్కువ చెప్పాను నేను, ఎక్కువ ఉంటుంది 20-30 కంటే ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు మర్డర్ అయితే ఎంత పెద్ద సీరియస్ తీసుకుంటాం, ఎవరైనా రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఏంటి? సో దయచేసి మీరు ఏం చేయాలి అంటే రోడ్లో పోయినప్పుడు మీ కొడుకు 100% హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ లేకుంటే అతనికి బయట పంపకండి, మళ్ళీ ఏమైనా అయితే అప్పుడు మీకు ఎవరు చూసుకోవాలి? హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే మనం ఇప్పుడు హెల్త్ క్యాంప్ పెట్టాలి అంటే ఫస్ట్ మనం ఒక లొకేషన్ ఐడెంటిఫై చేశాము. ఆ లోకల్ సిఐఎస్ఐ చెప్పి ఎక్కడైనా హెల్త్ ఫెసిలిటీస్ కొంచెం దూరం ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా ఆదివాసీ పాపులేషన్ కొంచెం ఎక్కువ ఉంది, అక్కడ మనం డిసైడ్ చేసి ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇప్పుడు మీరు అందరు ఈరోజు హెల్త్ క్యాంప్ మంచిగా ఉపయోగించాలి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఒక చిన్న మాట చెప్పాలి అంటే అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని రోజుల క్రితం ఒక సీనియర్ వ్యక్తి నాకు కలిశారు ఇక్కడ నా ఆఫీస్లో, దట్ సార్ ఆదివాసీ పాపులేషన్ వాళ్ళకి కొంతమందికి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అతనితో అడిగితే ఎందుకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి ఏంటి అట్లా ఏంటి, అతను ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఏమైనా ఇంటికి పోతే వాళ్ళ ప్రతి ఇంటిలో ఒక పారాసిటమాల్ టేబ్లెట్ ఉంటుంది. ఆ ఏమైనా చిన్న ఇష్యూ అయితే పారాసిటమాల్ టేబ్లెట్ తింటున్నారు. ఉన్నాయా మీ ఇంట్లో? అందరి ఇంట్లో ఉన్నాయా? జ్వరం గోళీ ఉందా అందరి దగ్గర? ఉన్నాయా? సో దానికి మీరు తక్కువ కంటే తక్కువ వాడాలి. ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ ఏమైనా ఉంటుంది దానికి కిడ్నీ పైన చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. ఆ నిజం అవసరం ఉంటే అప్పుడు తినాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, చిన్న ఏమైనా దెబ్బ తగిలింది చలో భయ్ అది తింటాము, జ్వరం గోళీ తింటాము, ఆ మంచి అవుతాము. దానివల్ల మన ఆదివాసీ పాపులేషన్లో కొంతమందికి ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికి మనం ఆపాలి అంటే మీరు కొంచెం ఇది పారాసిటమాల్ లేకపోతే జ్వరం గోళీ కొంచెం వాడుకోవడం కొంచెం తగ్గించండి. అది కాకుండా కూడా ఇది ఇంతకుముందు నార్నూరు గాదిగూడలో నేను హెల్త్ క్యాంప్ పెడితే వాళ్ళు ఏమందరూ అంటున్నారు, సార్ నాకు హాస్పిటల్ ఒక లోకల్లో పిహెచ్సి కావాలి. దాని తర్వాత డాక్టర్ మాట్లాడితే డాక్టర్ ఏమంటున్నారు అంటే మీరు ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా మీరు హాస్పిటల్కి పోదు. ఇక్కడ ఈ ఊరిలో అట్లా అలవాటు ఉందా?